కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? సిగరెట్ కాల్చడం అనే అలవాటును అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు తత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సిగరెట్ రేట్లను భారీగా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్లో ఉన్న ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్లు 2025 ప్రకారం ఇప్పుడు 18 రూపాయలకు కొంటున్న సిగరెట్ ధర 72 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై ధూమపానం సిగరెట్ ప్రియుల జేబులకు కూడా హానికరం. బ్రెజిల్లోని కోపాకబానా బీచ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం అల్ట్రాలైట్ విమానం సముద్రంలో కూలి ఒకరు మృతి చెందారు. ప్రకటన బ్యానర్ను లాగుతూ వెళ్తున్న విమానం సాంకేతిక సమస్యలు ఎదుర్కొని నేరుగా సముద్రంలో పడిపోయింది. విమానంలో ఉన్న ఏకైక పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఏడాది జూన్లో తెలంగాణ పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 50 మంది మృతి చెందిన కేసు దర్యాప్తులో భాగంగా సిగాచి ఇండస్ట్రీస్ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చైనాలో జరిగిన ఓ అసాధారణ శస్త్రచికిత్స వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్యాక్టరీ ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన మహిళ చెవిని వెంటనే తలకు అమర్చలేని పరిస్థితుల్లో వైద్యులు తాత్కాలికంగా ఆమె పాదానికి అమర్చారు. 5 నెలల పాటు పాదంలోని రక్తనాళాల సహాయంతో చెవిని జీవంగా ఉంచిన తరువాత విజయవంతంగా తిరిగి తలకు అమర్చారు. తమిళ స్టార్ హీరో విజయ్ తన చివరి సినిమా జననాయగన్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో అభిమానులను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. సినిమా నుంచి తప్పుకోవడం కొంత బాధగా ఉందని ఆయన చెప్పగా వేదికపై చివరిసారిగా డాన్స్ చేశారు. దాదాపు 90,000 మంది హాజరైన ఈ ఈవెంట్ మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.